టైమ్ ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్ ఛానల్కు స్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు. గడిచిన గతం తాలూకు విషయాలు, సినిమా విశేషాలు తెలుసుకుందాం. గతానికి టైమ్ ట్రావెల్ చేద్దాం. ఎన్టీఆర్ కాంతారావు హీరోగా నటించే సమయంలో వారి సినిమాలు చూసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో చెప్పండి. వారు నటించిన సినిమాలు ఏ ఊళ్ళో, ఏ థియేటర్లో చూశారో కూడా చెప్పండి. అప్పటి జ్ఞాపకాలను షేర్ చేసుకోండి. ఇక స్పెషల్ స్టోరీలోకి వెళ్దాం. కాలం గడిచిపోయినా జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి. అలనాటి వెండితెర ముచ్చట్లు ఈ తరం ప్రేక్షకుల కోసం. జానపద సినిమాల్లో ఎన్టీఆర్ నటన నభూతో న భవిష్యతి. ఎన్టీఆర్కు సమానంగా జానపద చిత్రాల్లో రాణించి కత్తివీరుడు కాంతారావు అనిపించుకున్న నటుడు కాంతారావు. ఎన్టీఆర్ కాంతారావు దాదాపు 50కి పైగా చిత్రాల్లో కలిసి నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా పలు చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవుడు చేసిన మనుషులు, నిల్లాంటి మనిషి తదితర చిత్రాల్లో కాంతారావు కీలక పాత్రలు పోషించారు. ఒక దశలో ఎన్టీఆర్ కాంతారావు వినయం, ప్రతిభ నచ్చి మరింత ప్రోత్సహించారు. పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుడు, అర్జునుడు వంటి కీలక పాత్రలు రామారావుగారి ప్రోత్సాహం వల్ల లభించాయి. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, కాంతారావు నారదుడుగా నటించిన చిత్రాలు విజయాన్ని సాధించాయి. ఎన్టీఆర్ సొంత చిత్రం జయసింహాలో తమ్ముడి వేషం కోసం మొదట జగ్గయ్యను అనుకున్నారు. జగ్గయ్య అందుబాటులో లేకపోవడంతో ఆ అవకాశం కాంతారావుకి వచ్చింది. అప్పటికి 3 చిత్రాల్లో మాత్రమే నటించి ఫ్లాప్స్లో ఉన్న కాంతారావుకు తనతో సమానమైన పాత్ర ఇచ్చి ఎన్టీఆర్ ఆదుకున్నారు. లవకుశా చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో లక్ష్మణుడి వేషం కోసం చాలామంది ప్రయత్నించారు. వారిలో కాంతారావు కూడా ఉన్నారు. ఆ చిత్ర దర్శకుడు సి. పుల్లయ్య కూడా కాంతారావు వైపే మొగ్గు చూపారు. కాని రాజకీయాలు జరిగి తెలుగులో, తమిళంలోనూ ఆ పాత్ర జెమినీ గణేశంతో చేయించాలని నిర్ణయించారు. ఆ విషయం కాంతారావుకు తెలిసి బాధపడ్డారు. ఈ విషయం ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లొద్దామని మరునాడు ఉదయమే రామారావు గారింటికి వెళ్లారు కాంతారావు. రామారావు గారికి ఈ విషయం చెప్పగానే వెంటనే నిర్మాత శంకర్రెడ్డికి ఫోన్ చేసి లక్ష్మణుడి వేషం కాంతారావుకి ఇవ్వండి అని చెప్పారు. అలా లక్ష్మణుడి వేషం కాంతారావుకు దక్కింది. చాలా వేషాలు కాంతారావుకు వచ్చేలా చేశారు. కాంతారావుకు కూడా రామారావుగారంటే ఎంతో కృతజ్ఞతాభావంతో ఉండేవారు. ఏ పనిచేసినా రామారావుగారికి చెప్పే చేసేవారు. అంతలా ఉండే కాంతారావు ఒక్క సినిమా విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. ఆ చిత్రం శ్రీకృష్ణావతారం. ఇందులో నారదుడి వేషాన్ని మొదట కాంతారావును బుక్ చేశారు. నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య. రేట్లు, డేట్లు మాట్లాడుకున్నారు. షూటింగ్ రోజున కారు పంపిస్తే తనకు కడుపునొప్పిగా ఉందని, తర్వాత వస్తానని చెప్పి కారు తిప్పి పంపించేశారు. సరే అని ఆయన వర్క్ మధ్యాహ్నం నుండి ప్లాన్ చేశారు. అప్పుడు కారు పంపిస్తే రహస్యం షూటింగ్ కోసం హైదరాబాదు వెళ్ళిపోయారని ఇంట్లో చెప్పారు. అది విని అందరూ షాక్ అయ్యారు. ఆ రోజు రామారావు గారికి వర్క్ లేదు. షూటింగ్కు ప్యాకప్ చెప్పి ఆయన ఇంటికి వెళ్లారు అట్లూరి పుండరీకాక్షయ్య. విషయం వినగానే రామారావుగారు కూడా షాక్ అయ్యారు. కాంతారావు ఇలా చేశాడా అని ఎంతో బాధపడ్డారు. అప్పటికప్పుడు ఆ చిత్రం నుంచి కాంతారావును తొలగించారట. ఆ పాత్రకు శోభన్ బాబును ఎన్నుకున్నారు. నారదుడి వేషం అనగానే ఆయన మొదట భయపడ్డా తర్వాత ఆ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇలా వెండితెర వెనుక ఎన్నో విచిత్రమైన సంఘటనలు, విశేషాలు. వీటికి సంబంధించిన విశేషాలు తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి.